సో ఇప్పుడు ఇంత మంది కంటెస్టెంట్లు కావచ్చు, ఇప్పుడు సునీత గారి వీడియో తర్వాత చాలా మంది అంటే వీడియోస్ అంతా ఒక గ్రూప్గా చేసి ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్లు వీడియో పెట్టినట్టున్నారు కదా, కనీసం ఒక్కలైనా కూడా లేదంటే చిన్న చిన్నవి ఏమైనా జరిగి ఉండొచ్చు అని కానీ ఏం మాట్లాడలేదు. సాంగ్ పరంగా కావచ్చు, డ్రెస్సింగ్ పరంగా యాస్టీస్ ఏదైతే అందరూ హ్యాపీగా అసలు మేము షో ఎంజాయ్ చేసాము, మేము అసలు మాకు అది ఇది ఒకటే పాయింట్ మీద చెప్పారు. బట్ నీ దగ్గర చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఉన్న కంటెస్టెంట్లు అవ్వచ్చు, వీళ్ళతో ఉన్న చాట్స్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి కదా, అనిపించిందా నీకు వీళ్ళందరి రియాక్షన్స్, వీళ్ళ వీడియోస్ చూస్తే ఏంటి ఇలా చెప్తున్నారు ఏంటి నాతో ఏమో ఇలా మాట్లాడారు? చాలా షాకింగ్ అండ్ నాకు తెలుసు పర్సనలీ వాళ్ళు నాతో వచ్చి ఎలా కంప్లైంట్ చేసేవాళ్ళు, నన్ను కార్నర్ చేసినా కూడా ఈ పాయింట్ మీద వచ్చి నాతో మాట్లాడేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి తెలుసు నేను ఏం తిరిగి మాట్లాడాను, అక్కడ క్వైట్ ఉన్నాను నేను చాలా. సో నాతో వచ్చి చెప్పేవాళ్ళు ఇవన్నీ. సో వాళ్ళేనా వీళ్ళు వీడియోలు ఇలా మాట్లాడుతున్నారని చాలా షాకింగ్ అనిపించింది. బట్ వాళ్ళ తప్పు లేదు, బికాజ్ వాళ్ళ షోలో ఉన్నారు, కెరియర్ మీద భయం అనేది ఉంది. సో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి చెయ్యాలి, దే హ్యావ్ నో ఆప్షన్. సో మళ్ళీ అంటారు లేదు మాకు ఇష్టం ఉండే మేము మాట్లాడాము అది ఇదని. బట్ వాళ్ళు కెరియర్ పరంగా పెట్టలే, నేను సాక్రిఫైస్ చేశాను నా కెరియర్ని. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో ఈవెన్ నాకు తెలుసు అంటే సాంగ్స్ ఎలా సజెస్ట్ చేస్తారు, సాంగ్స్ ఎలా ఇస్తారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకంటే అన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఎవరు పాడుతున్నారు ఏంటి ఇదంతా మొత్తం షోస్ చూసి ఇలా పిలవరు. వాళ్ళకి ఎవరైతే నియర్ బై ఉంటారో, ఎవరైతే వాళ్ళకి టచ్లో ఉంటారో వాళ్ళకి కాల్ చేస్తారు, ఏ సింగర్ ఉంది నా దగ్గర ఇలాంటి సాంగ్ పాడాలి, సో అలా రికమెండ్ చేస్తుంటారు. సో దీనివల్ల చాలా మందికి ఇప్పటికి నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా స్టిల్ ఒక మంచి పాట లేదు చెప్పుకోవడానికి, ఒక మంచి హిట్ లేదు వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి. వాళ్ళు ఏమైనా టాలెంటెడ్ కాదా అంటే టాలెంటెడే, వెరీ వెల్, అసలు చాలా బాగా పాడతారు. ఈవెన్ మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ అమ్మాయి ఏంట్రా ఇంత పాట ఇచ్చారు ఈ అమ్మాయికి, బట్ ఈ అమ్మాయి ఎప్పటి నుంచో ఉంది కదా, ఈ అమ్మాయికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు. నీకు అలా అనిపించింది ఎప్పుడైనా ఈ కెరీర్ చూసుకుంటుంటే, ఇన్ని రోజులు షోస్ చేసినప్పుడు కానీ చాలా మందితో నువ్వు ట్రావెల్ చేస్తుంటావు, అంటే ఒక మంచి సింగర్స్ తో ట్రావెల్ చేస్తుంటావు, షోస్కి వెళ్తుంటావు, ఇదంతా చూస్తుంటావు, నీకు అనిపించిందా లైక్ వీళ్ళకి ఎందుకు రావట్లేదు, వీళ్ళకే ఎందుకు వస్తున్నాయని ఏమైనా అనిపించిందా? అంటే అనిపించింది, ఇట్స్ బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. లక్ అనేది ఉండాలి, టైం రావాలి, అండ్ నేను చెప్పినట్టు ఒకటి బ్యాచ్లో వాళ్ళకే ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి, కానీ బయట వాళ్ళకి రావట్లేదు. సో అది కూడా అయి ఉండాలి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అది మాత్రం. అండ్ ఇది పెళ్ళిళ్ళలో పాడటం గురించి అసలు ఎలా అంటే ఒక సింగర్గా చూసుకుంటే షోలో పాడినా, ఈవెంట్స్కి వెళ్ళి పాడినా, పెద్ద పెద్ద ఫారెన్ షోస్ చేసిన, పెళ్లి సంగీత్ కచేరీస్ చేయడం అది జనరల్. ఎవరికైనా ఇప్పుడు షోస్ అన్ని రోజులు ఉండవు, ప్లేబ్యాక్ అన్ని రోజులు ఉండవు. సో ఒక సింగర్కి మెయిన్ ఇన్కమ్ ఏంటి అని అంటే ఈవెంట్స్ చేసుకోవడం, షోస్ చేసుకోవడం. ఈవెన్ పల్లెటూర్లలోకి వెళ్ళి తిరునాళ్ళల్లో పాడినా కూడా అది గొప్పే, ఒక సింగర్కి అది గొప్పే కదా. సో అంటే ఇది యాక్చువల్లీ ఇంకా మనకి బయటికి నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు నాకు తెలిసి ఎడిట్ చేస్తారు అనుకుంటున్నా. ఆ పెళ్లిల్లో పాడటం దీన్ని కూడా అంత పర్టికులరైజ్ చేసి కిరవాణి గారు మాట్లాడడం నీకు ఎలా అనిపించింది? అంటే ఆయన ఒపీనియన్ అయితే ఇట్స్ ఓకే, బట్ అది కొంచెం ఇన్సల్ట్ లా వినిపించింది. ఎందుకంటే నా దృష్టిలో సింగర్స్ కాదు అన్న ఒక్క వర్డ్ లేకపోతే అది ఆయన ఒపీనియన్ గా మంచిగానే వెళ్ళేది, మంచి వేలో. కానీ దృష్టిలో సింగర్స్ కాదు అనగానే ఇట్స్ లైక్ అన్ ఇన్సల్ట్. సో ఇప్పుడు మీరు ఏమైనా చేస్తే నాకు నచ్చదు అనడం ఈజ్ అన్ ఒపీనియన్, కానీ మీరు ఇది చేస్తే అసలు ఇదే కాదు, మనిషే కాదు అన్న వేలో మాట్లాడితే ఇట్స్ అన్ ఇన్సల్ట్. సో నాకు అది కొంచెం ఇన్సల్ట్లా అనిపించింది. అఫ్కోర్స్ సునీత గారు అన్నారు నేను కూడా పాడాను, నేను పక్కనే ఉన్నాను, మేబీ ఆ టాలరెన్స్ లెవెల్ అలాంటిది, నా టాలరెన్స్ లెవెల్ ఇలాంటిది, నా ఒపీనియన్. కనీసం అంటే ఇంతమంది రియాక్ట్ అవుతున్నప్పుడు కూడా కనీసం ఒక చిన్న పిల్ల పాపం స్ట్రగుల్ అవుతూ వచ్చింది, తన కెరీర్ అంతా సింగింగ్ అనుకొని వచ్చింది, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి షోస్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు చేసుకుంటూ వస్తుంది. కనీసం మనం ఒక పాజిటివ్గా మాట్లాడాలి అనే ఒపీనియన్ ఇంతమంది సింగర్స్ బయటకు వచ్చిన వాళ్ళలో ఎవరిలో లేకపోవడం ఎలా అనిపించింది నీకు చూస్తే? లైక్ ఇంకా నిన్ను టార్గెట్ చేయడం అవచ్చు, లైక్ రోడ్డుకు వచ్చావండము, లేకపోతే నువ్వు ఇంకా ఎదగాలి, నీకు మీ మమ్మీ ఇలా ఇవన్నీ వింటున్నప్పుడు అసలు నిజంగా నువ్వు ఫస్ట్ ఏదైతే నేను ఇంక సింగింగ్ కెరీర్ వదిలేద్దామని అనుకొని వచ్చిన తర్వాత మేబీ ఆడియన్స్ పరంగా, ఫ్యాన్స్ పరంగా, వీళ్ళ పరంగా చూస్తే, జనరల్ ఆడియన్స్ పరంగా చూస్తే ప్రవస్తి చాలా మంచిగా పాడుతుంది, మంచి టాలెంటెడ్, అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. సింగింగ్ ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కనీసం అరే నీకు ఇలా జరిగిందా, సరే ఓకే నెక్స్ట్ టైం కొంచెం ఇలా చేయాలి అలా చేయాలని పాజిటివ్గా చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరా?
లేరు, బికాస్ అందరూ టీమప్ అయ్యే ఉన్నారు నా మీద. అండ్ ఇంప్రూవ్ అవ్వాలి నువ్వు ఇంకా అంటే పర్లేదు, ఐ టేక్ దట్ యాజ్ దేర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ దట్, వాళ్ళ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తాను. కానీ నా పెయిన్ని మీరు డ్రామా అని అవేవేవో వాగుతుంది అని మాట్లాడారు, దట్స్ నాట్ రైట్. బికాస్ మీకు తెలుసు మీరు ఇదే ప్లేస్ నుంచి వచ్చారు, కానీ ఒక్కసారి మంచిగా హైప్ రాగానే మీరు అలా మాట్లాడకూడదు. బట్ ఓకే, అది కూడా నేనేం అనట్లేదు. బట్ హేట్ స్ప్రెడ్ చేయకండి అలా నా మీద. మీ ఒపీనియన్ మీరు చెప్పారు, కానీ డోంట్ స్ప్రెడ్ హేట్. ఆ అమ్మాయి ఇలా చేసింది, వాళ్ళ మదర్ ఇలా చేశారు, అది వాళ్ళకి అసలు తెలియదు అక్కడ ఏమైందో. సో తెలియకుండా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి పవర్ సింగర్స్కి మీరు సపోర్ట్ చేయాలని అలా మాట్లాడకండి. సో నా వీడియో చూడండి, ఫస్ట్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయకపోతే చేయకండి, బట్ డోంట్ స్ప్రెడ్ హేట్. ఇది ఒకటే. నేను ఇది ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఇందాక ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేసినప్పుడు ఒక సింగర్ లిరిక్స్ మర్చిపోయాడు అంటే కొంచెం బాగానే పాడాడు అనుకుందాం, అతనికి మొత్తం పాజిటివ్గానే చెప్పేస్తే అతను ఏమనుకుంటాడు, నిజంగా నేను బాగా పాడాను, లిరిక్ ఒకటి మర్చిపోయాను అనుకుంటారు. అది నీ విషయంలో కూడా ఎందుకు చెప్పలేదని నాకు అనిపించింది. అంటే నువ్వేం ఎప్పటి నుంచో సింగింగ్ ఫీల్డ్లోనే ఉన్నావు, నీకు నాన్న ఇది తప్పు అంటే నువ్వు తెలుసుకోగలవు, స్థాయి కానీ నోట్స్ కానీ ఏదైనా నువ్వు తెలుసుకోగలవు. కానీ నీకు కూడా అంత చెప్పిన అంటే నువ్వు అసలు ఈ సాంగ్ తీసుకోకపోతేనే మంచిది అయ్యి ఉండేదేమో, ఇలా నీ రేంజ్కి ఇది తగ్గినట్టు కాదు అని అట్లీస్ట్ నువ్వు తీసుకుంటాను. నేను అడిగిన నాకు ఇస్తే నేను తీసుకుంటాను, కానీ మీరు అన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకా ఇవ్వు అంటే దొరికినవన్నీ ఇచ్చేస్తాం. ఇప్పుడు రాముడు సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్న మీరే చెప్పండి పాడగలిగేవి. ఫీమేల్స్ పాడగలిగేవి ఎన్ని ఉన్నాయి? నేను అవన్నీ ఇచ్చాను, ఫస్ట్ అన్నీ ఇచ్చాను. శ్రీరామ లేరావ రామ ఇవన్నీ ఇచ్చాను, డ్యూయట్ అయినా కూడా ఇచ్చాను, బికాస్ ఐ లైక్ దట్ సాంగ్ పర్సనలీ. సో ఇవన్నీ ఇచ్చాక ఇంకా కావాలి ఇంకా మేల్ సాంగ్సే ఉన్నాయి లాస్ట్ ఆప్షన్. సో నేను వాటిల్లో పెట్టాను అంతరామమయం. సో మీరు అది ఇచ్చి నీ చాయిసే నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు వచ్చిందంటే అది ఎలా అవుతుందన్న? ముందు 6 సాంగ్స్ ఇచ్చాను, మా దాని నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు? ఇంకా ఏదో రైట్స్ అంటున్నారు, అదంటున్నారు, రైట్స్ చూసుకొనే మేము ఇస్తాం, అంత పిచ్చోళం కాదు. మాకు రైట్స్ ముందే ఇచ్చారు, సో ఆ రైట్స్ చూసుకొనే మేము లిస్ట్లో పక్కన రైట్స్ కూడా రాయాలి. మా రైట్స్ ప్రాబ్లం అయితే మేము రాసేందుకు ఇస్తాం పర్టికులర్ రైట్స్. సో రైట్స్ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఆల్ ఫేవరెటిజం నేను చెప్పినట్టుగా.